హృదయంలో ఎటువంటి చిత్రం ఉంది? వారు ఆజానుబాహులు, వారు రాక్షసులు, వారు ఓడిపోరు, వారి దగ్గరికి వెళ్తే మనం చనిపోతాము, కాబట్టి మా దృష్టిలో వారి దృష్టిలో కూడా మేము మిడతలము అన్నారు. దేవుని దృష్టిలో ఏముంది? మీరు మిడతల్లాగా ఉన్నా మీరు వారిని జయిస్తారు. ఎందుకు? ఇది శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ చేత జరిగేది. హల్లెలూయా, ఆమేన్. నీకు తోడై ఎవరై ఉన్నారు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ఆజానుబాహుడున్నా, ఎటువంటి యోధుడున్నా, ఎటువంటి రాక్షసున్నా, ఎటువంటి పర్వతమున్నా, ఎటువంటి సముద్రమున్నా, ఎటువంటి తుఫాను వచ్చినా దాన్ని ఎదిరించి జయించడానికి నీకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ జయించే వాడిని అనే చిత్రము నీలో ఉండాలి. ఎప్పుడు కూడా వినండి, మిరకల్స్ జరగాలంటే నీ పార్టిసిపేషన్ అవసరం. అంటే నీవు పాలు పంచుకోవడం చాలా అవసరం దేవునితో. నువ్వు దేవుడు కలిసి పని చేసినప్పుడే నీ విశ్వాస పరిమాణము చొప్పునే అది జరుగుతుంది. అంటే అంతా దేవుని బాధ్యత కాదు, దేవుని బాధ్యత ఉంది, నీ బాధ్యత ఉంది. విశ్వసించడం నీ బాధ్యత, ఈ చిత్రం మార్చుకోవడం నీ బాధ్యత, వాక్యంలో కట్టబడడం నీ బాధ్యత, దేవుణ్ణి వెతకడము నీ బాధ్యత, దేవుణ్ణి గోజాడము నీ బాధ్యత, అద్భుతము చేసేది దేవుని బాధ్యత. కానీ నీవు చేసే పని నువ్వు చేయకపోతే, నువ్వు గోజాడకపోతే, నీవు చిత్రాన్ని మార్చుకోకపోతే, నీవు దేవుని వాక్యానుసారంగా నడవకపోతే దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరగవు. ఆమేన్. మనం ఏమనుకుంటాము? నేను ఉట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే అంతా ఇంకా దేవుందే. కాదు, అంతా దేవుంది కాదు. నీ బాధ్యత చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం నువ్వు తెలుసుకోవాలి ఈ రాత్రి. ఈ 3 రాత్రుల్లో ఒక విషయం మర్చిపోకండి. నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడు. కానీ ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే నీ చిత్రాన్ని నువ్వు మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే వినండి, ఏమైంది? ఈ యోధులు ఉన్నారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో. ఎవరున్నారండి? యోధులు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీవు ఇదొకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, గొప్ప బలము గల జనులను ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పురములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. చూసారా, ఎవరి దగ్గర పంపిస్తున్నాడు దేవుడు? వారికంటే గొప్పవారు, వారికంటే బలవంతులు, వారికంటే ఉన్నత దేహులు. మరి వారి పట్టణాలన్నీ ప్రాకారము గల పట్టణాలు. వీరి దగ్గర వారిని ఓడించే ఆయుధాలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, గాడ్ ఆల్వేస్ టేక్స్ యూ టు అ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? నీ శక్తితో అది అసాధ్యము అనే స్థలానికి తీసుకెళ్తాడు. ఎందుకు? ఆయన ద్వారా అది సాధ్యమవుద్ది కాబట్టి. హల్లెలూయా. నీవు దేవుడు కలిస్తే ఎవడు నీ ముందు ఆగలేడు, నిలబడలేడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆ జతపరచడము, ఆ అన్యోన్య సహవాసము, ఆ దేవుని సంబంధము, ఆ నిబంధన సంబంధంలో ముందుకు సాగడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? ఇటువంటి వారి దగ్గర నేను పంపిస్తున్నాను, ఈరోజు మీరు యోర్దాన్ని దాటి వారిని జయించెదరు అంటున్నాడు. అయితే వీరేమంటున్నారు? నంబర్స్, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 చూద్దాం. గమనించండి, ఇక్కడ ఒక్క నిమిషం చదవక ముందు, దేవునికి వీరి పట్ల ఎటువంటి చిత్రం ఉందో చూసారా? ఆజానుబాహులు, ఉన్నత దేహులు,
బలవంతులైనటువంటి వారి దగ్గరికి పంపించి, ఈరోజు మీరు యోర్దాన్ని దాటి వారిని సంహరించి వారిని మీరు వారిని స్వాధీనపరచుకుంటారు అనే చిత్రము వారి పట్ల దేవునికి ఉంది. అవునా? అవునా కదా? చెప్పండి, మాట్లాడండి. ఆమేన్. అయితే వీరికి వారి పట్ల ఎటువంటి చిత్రం ఉందో చూడండి ఇప్పుడు. అయితే అతనితో కూడా వెళ్ళిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు. మనకంటే, చూసారా, మనలో ఏ చిత్రం ఉందో దానిని బట్టి మనము మాట్లాడతాం. అయితే వీరేం చిత్రం కలిగి ఉన్నారో చూడండి ఇక్కడ. వారు మనకంటే బలవంతులు, వారు వీరికి మనము పోజాలము అని, వారి దగ్గర మనం పోజాలము. మరియు వారు తాము సంహరించి చూసిన ఆ దేశంలో గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించును. దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీల సంబంధులైన, అంటే రాక్షసులు సంబంధులు, అనాకు వంశము వారు మేము చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. వారి దృష్టికి అట్లే ఉంటిమి. హల్లెలూయా. అర్థమైందా ఈ చిత్రం యొక్క సంగతి? ఇప్పుడు వారి హృదయంలో ఎటువంటి చిత్రం ఉంది? వారు ఆజానుబాహులు, వారు రాక్షసులు, వారు ఓడిపోరు, వారి దగ్గరికి వెళ్తే మనం చనిపోతాము, కాబట్టి మా దృష్టిలో వారి దృష్టిలో కూడా మేము మిడతలము అన్నారు. దేవుని దృష్టిలో ఏముంది? మీరు మిడతల్లాగా ఉన్నా మీరు వారిని జయిస్తారు. ఎందుకు? ఇది శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ చేత జరిగేది. హల్లెలూయా. ఆమేన్. నీకు తోడై ఎవరై ఉన్నారు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ఆజానుబాహుడున్నా, ఎటువంటి యోధుడున్నా, ఎటువంటి రాక్షసున్నా, ఎటువంటి పర్వతమున్నా, ఎటువంటి సముద్రమున్నా, ఎటువంటి తుఫాను వచ్చినా దాన్ని ఎదిరించి జయించడానికి నీకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ జయించే వాడిని అనే చిత్రము నీలో ఉండాలి. హల్లెలూయా. కానీ చూడండి ఇక్కడ వీరి గతి, వీరి ఫ్యూచర్, వీరి యొక్క భవిష్యత్తు ఎలా మారిందో. దేవుని దృష్టిలో వీరి భవిష్యత్ ఏముండింది? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి ఆనందించాలి, ఆశీర్వదించబడాలనే చిత్రము దేవుని హృదయంలో ఉంది. వీరి హృదయంలో ఏమి చిత్రం ఉంది? మేము వెళ్ళలేము, మేము ఓడిపోతాము, యుద్ధము చేసినట్టయితే నాశనం అయిపోతాము, మేము ఎందుకు పనికిరాము అన్నారు. దేవుని చిత్రానికి వారి చిత్రానికి వ్యత్యాసం గమనిస్తున్నారా? అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు ప్రవచించాడు, ప్రవచనము నెరవేర్చబడలేదు, వాగ్దానము నెరవేర్చబడలేదు. ఎందుకో తెలుసా? వీరి చిత్రము వారిని ఆపేసింది. హల్లెలూయా. కాబట్టి గమనిస్తున్నారు జనులారా, మీ హృదయంలో ఏ చిత్రం ఉందో, నేను 50 ఏళ్ళకి వచ్చేటప్పటికి నేను చచ్చిపోతానంటే అదే అవుద్ది నీకు. ఇది జోక్ కాదు, నిజంగా చెప్తున్నాను. నువ్వు ఏమి తలస్తున్నావో, ఏది నీ ప్రాముఖ్యమైన చిత్రంగా మారుతుందో నీ హృదయంలో, అదే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. మనందరం అనుకున్నాం చనిపోవాలి కదండి, చనిపోయారు, చనిపోవచ్చు, అనారోగ్యంతో చనిపోకు. హల్లెలూయా. మా తండ్రి ఇలా చనిపోయింది, మా తల్లి ఇలా చనిపోయింది, ఆ రోగంతో ఈ రోగంతో, కాబట్టి ఈ రోగం వచ్చింది నేను చనిపోతాను, అదే అవుద్ది నీకు. ఎందుకు? ఆ చిత్రము దేవుడు ఎంతగా నిన్ను ఆశీర్వదించి ఆరోగ్యవంతునిగా చేయాలన్నా అది జరగదు. ఎందుకు? నీ చిత్రానికి దేవుని చిత్రానికి వ్యత్యాసం ఉంది. ఇక్కడ ప్రార్థన, ఉపవాసము, ధ్యానించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకు తెలుసా? వీటి ద్వారా, వాక్యములో ఉన్న బలము ద్వారా నీ మారు మనస్సు పొందుతూ వాక్యము ద్వారా రూపాంతరము పొందాలి. ఏంటి రూపాంతరం పొందాలి? ఆ చిత్రము రూపాంతరం పొందాలి. నీ మనస్సు, నీ ఆలోచన విధానము, నీ తలంచే విధానం మార్పు చెందడానికే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, ఉపవాసాన్ని ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ధ్యానించుట ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది దీని గురించి మాట్లాడడానికి, సమయం లేదు. కాబట్టి ముగించే ముందు ఒక్క అంశం చెప్పాలి. మరి ఎలా చేసుకోవాలండి ఈ మార్పు, ఎలా తేవాలి అని తెలుసుకోవాలని ఉందా లేదా మీకు? ఆమేన్. ఈ చిత్రం మారాలంటే నేనేం చేయాలి? సరే, నాకు ఈ చిత్రం ఉందండి అంటే ఇంతేనా నా గతి? కాదు, మార్చుకోమన్నాడు. రిన్యూ ద మైండ్ అన్నాడు. అందుకే జనులారా వినండి,
ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఏదో ప్రసంగం వినడం కాదు. ఎప్పుడన్నా వాక్యం బోధిస్తే ఆ పరిచారకుడు బోధించే మాటలు, పరిచారకుడు బోధించే వాక్యము ఆ చిత్రాన్ని మార్చాలి. నీ విశ్వాసాన్ని సవాలు చేయాలి, నిన్ను నడిపించాలి, నిన్ను బలపరచాలి. అది నీ జీవితంలో జరగకపోతే నువ్వు అక్కడ ఉండకూడదు. నీ తల్లిదండ్రులు అక్కడ పెరిగి ఉండొచ్చు, నీ తాత దాన్ని స్థాపించుంచవచ్చు, అది సమయం అయిపోయింది. హల్లెలూయా. పౌలు గారు ఉన్నప్పుడు అనేక రాజ్యాల్లో, అనేక దేశాల్లో చర్చిలు స్థాపించాడు. ఆ చర్చిలు ఇవాళ లేవు. ఆమేన్. పౌలు గారు స్థాపించారండి, అందుకే అక్కడ ఉన్నాను. నువ్వు ఉన్నావేమో కానీ అక్కడ చర్చ్ లేదు ఇప్పుడు. ఆమేన్. అనేక చర్చలు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆశతో, బలముతో, మరి ఆ ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో స్థాపించారు. ఈవేళ అవి మాస్కుల్లాగా మారాయి కొన్ని దేశాల్లో. అక్కడ దేవుడు లేడు. కొన్ని మ్యూజియంగా మారాయి. కొన్ని ఎలాగున్నాడు, మహా గొప్ప భవనాలు బంగారముతో పెయింటింగ్ చేయబడ్డది. అద్భుతమైన వాల్యూ, మానిటరీ అంటే డబ్బు రూపంగా చూసినట్టయితే చాలా విలువైనటువంటి బిల్డింగ్ అది. కానీ లోపలికి వెళ్తే రేపో మాపో చనిపోయేవారు 10 మంది ఆరాధిస్తుంటారు. అక్కడ దేవుని సన్నిధి లేదు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడ నాటబడుతున్నావు? జాగ్రత్త అండి, ఇది మతము కాదు. హల్లెలూయా. మతం అయితే ఏదో గుడికి వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు గడిపేసి సప్పట్లు కొట్టేసి హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్పి నడిచేయచ్చు. కాదు, నీకు బాధ్యత ఉంది. అందుకే దేవుని దగ్గర తెలుసుకో నువ్వు ఎక్కడ నాటబడాలో, ఏ సంఘంలో స్థాపించబడాలో, ఎలా బలపడాలో. పాస్టర్ గారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్టయితే దయచేసి వినండి. మనము బోధించే బోధ మనుషులకి సవాలు చేయాలి. మనము బోధించే మాటలు వారిని మనం వాక్యములో వారిని కట్టాలి. వారి మనస్సులు మారాలి, వారి విధానాలు మారాలి, వారు తలంచే విధానాలు మారాలి, వారు ఆలోచన విధానాలు మారాలి, వారు దేవుని అనుభవించాలి, దేవుని శక్తిని అనుభవించే దినాలు ఇవి. అప్పుడే ఇతరులు చెడుతారు, యేసే గురించి నాకు చెప్పండి అని. హల్లెలూయా. నాకే సాక్ష్యం లేకపోతే, నేను ఒక స్పీచ్ ఇచ్చేవాడిగా ఉంటే నా దగ్గరికి ఎవడూ అడగడు దేవుని గురించి నన్ను. కానీ నేను దేవుని రాజ్యం స్థాపించాలి. ఆమేన్. ఈ చిత్రం మారాలండి. నువ్వు పాస్టర్ అయితే ఏదో 200 మంది ఉంటారు, 200 మంది కాదు. దేవా నాకు నీ చిత్రం చూపించు. హల్లెలూయా. 2000 మంది సంఘం. ఓకే, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. రేపు పొద్దున్న 2000 అవ్వరు, కానీ ఆ చిత్రం బలపరచుకో. దేవా నీకు స్తోత్రం, నీకు స్తుతి అని ప్రార్థించే ఉపవాసం ఉండి ఆ చిత్రం ప్రభా స్థిరపరచు, నాకు బలపరచు. నా అది 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 నిజముగా అయ్యేటప్పటికి ఏమవుద్దో తెలుసా? నీవు ఆ చిత్రాన్ని పట్టి నువ్వు ప్రసంగం మొదలు పెడతావు. నువ్వు ఎరిగే లోపల 2000 మంది ఉంటారు. అందుకే నేను అంటాను, గమనించండి, 5000 మంది ఉన్న సంఘానిలోకి 2 లేకపోతే 300 మంది సంఘ కాపరిని తీసుకెళ్ళి, అయ్యా ఈ సంఘం స్థాపించబడ్డది, 5000 మంది ఉన్నారు, దీన్ని నువ్వు చూసుకో, ఇంకేం చేయనక్కర్లేదు, చూసుకో, వారిని కాపాడు, వారు మంచిగా బలపడేటట్టు చూడు అంటే 6 నెలల నుంచి సంవత్సరం వదలండి, 5000 మంది 300గా మారుతారు. ఎందుకో తెలుసా? ఆయనలో 300 మంది చిత్రమే ఉంది కాబట్టి అలా తయారవుద్ది. నీవు 200 మంది గల చిత్రం ఉండి 2000 మంది సంఘాన్ని నువ్వు కట్టలేవు. నువ్వు దరిద్రుణ్ణి అనే చిత్రం నీ హృదయంలో ఉండి నువ్వు గొప్పవాడిగా, ధనవంతుడిగా, ఆశీర్వదించబడేవాడిగా నువ్వు మారలేవు. హల్లెలూయా. మీరు ఎప్పుడూ వినుండరు ఇటువంటి ప్రసంగం, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం మీకు చెప్తున్నాను. ఇది రెవల్యూషన్ అంటారు దీన్ని, ప్రత్యక్షత జ్ఞానం అంటారు దీన్ని. మీరు బాగా దీన్ని మళ్ళీ మళ్ళీ వినాలి ఈ వాక్యం, అప్పుడు అది బలపడుతుంది. అయితే గమనించండి, దేవుడు ఏమన్నాడు ద్వితీయోపదేశకాండంలో, వారు మీకంటే బలవంతులు, మీకంటే గొప్పవారు, మీకంటే మీ పట్టణాలన్నీ కూడా ఏం కట్టున్నాయి? ప్రాకారం కట్టుంది, వారిని మీరు జయిస్తారు. ఎలా జయించగలం? అందుకే మోషే చనిపోయిన తర్వాత యెహోషువని పిలిచి దేవుడు యెహోషువతో మాట్లాడి, యెహోషువ ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే ఈ యొక్క జనాంగాన్ని తీసుకెళ్ళి నేను మీకు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరచుకొని వారి గోత్రముల ప్రకారము వారికి అప్పగించమన్నాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. వెంటనే 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివినట్టయితే ఈ మాట అంటాడు, భయపడకుము, బీ ఆఫ్ గుడ్ కరేజ్, డూ నాట్ బి అఫ్రైడ్. భయపడకుము, నిబ్బరము కలిగి ఉండు. భయపడకుము, నిబ్బరము కలిగి ఉండు. 7వ వచనం చదివితే మళ్ళీ భయపడకుము, నిబ్బరముగా ఉండు. 9వ వచనం చదివితే మళ్ళీ భయపడకుము, నిబ్బరముగా ఉండు అంటాడు. ఈ 3 వచనాల మధ్యలో 8వ వచనం ఒకటి ఉంది. అక్కడ ఏమనుంది?
ధర్మశాస్త్రమును దివారాత్రములను ధ్యానించు. చదువు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. గమనించండి, ఇప్పుడు ధ్యానించుట అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వినండి, ధ్యానించుట అంటే అర్థం ఏంటో తెలుసా? నేనేమన్నాను? మాటలు చిత్రాలు అన్నాను. ఆమేన్. దేవుని వాక్యము తీసుకొని ధ్యానించాలంటే దేవుని మాటలు చిత్రాలుగా మన హృదయంలో, మన మనసులో చూడాలి. హల్లెలూయా. ఎంతగా చూడాలంటే, ఎంతగా ధ్యానించాలి? ఎంతసేపు ధ్యానించాలంటే నీ హృదయంలో, నీ మనసులో చూసే చిత్రము నువ్వు బాహ్యంగా బయట చూసే చిత్రం కంటే బలమైన చిత్రంగా మారాలి. హల్లెలూయా. కాబట్టి అప్పుడేమవుద్ది? నీలో ఉన్న చిత్రము నిన్ను నడిపిస్తుంది. గమనించండి, రక్తస్రావ రోగంతో ఆమె బాధపడుతుంది. 12 సంవత్సరాలు ఉన్నదంతా అయిపోయింది. ఎవడు కూడా ఆమెకి నిరీక్షణ ఇవ్వటం లేదు. ఆ సమయంలో వాక్యంలో ఏమనుందంటే, ఆమె యేసయ్య గురించి విన్నదంట. విన్నప్పుడు యాంప్లిఫైడ్ వర్షన్లో ఒక మాట ఉంది. ఏమనుందంటే, షీ కెప్ట్ సేయింగ్ అని ఉంది. అంటే చెప్తూనే ఉందంట. ఏమని? ఆయన చెంగుని నేను ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను. అంటే రాత్రి పగలు ఒకటే అనుకుంటుంది, ఎలాగైనా యేసయ్యను ముట్టాలి, నేను ఎలాగైనా యేసయ్యను ముట్టాలి, ఎలాగైనా ఆయన చెంగుని నేను ముట్టుకోవాలి. ఆయన చెంగును ముట్టుకుంటే నాకు చెంగున స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. ఆయన చెంగును ముట్టాలి. ఇలా మాట్లాడడం ఏంటన్నమాట? దాన్ని ఏమంటారు తెలుసా? ధ్యానించుట అంటారు. చెప్పండి గట్టిగా. ఏంటండి? ధ్యానించుట. ఎంతగా ధ్యానించిందంటే సమయం వచ్చి యేసయ్య ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎవడూ ఆమెను ముట్టకూడదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు యూదుల ఆచారం ప్రకారం ఆమె ముట్టరాని, అంటరాని స్థితిలో ఉంది. ఆమెన్. ఎవరూ సహాయం చేయడానికి లేరు. డబ్బుతో ఎవరికైనా కొని వారిని సహాయం అడుగుదామంటే డబ్బు లేదు, పలుకుబడి లేదు, సొంత వారు ఎవరూ లేరు. కానీ ఎవరు సహాయం చేయగలరు? ఎవరిని అడగలేదు. గమనించండి, లోపల ఉన్న చిత్రము ఆమె నడిపించింది. అందుకే మనుషుల మధ్యలోంచి దూసుకొని పోగలిగింది. దేన్ని బట్టండి? ఆ చిత్రాన్ని బట్టి. హల్లెలూయా. ధ్యానించుట అంటే దాన్ని నెమరు వేస్తూనే ఉండాలి, పలుకుతూనే ఉండాలి. ఎంతవరకు? ఆ చిత్రము బలపడే వరకు. అందుకే యెహోషువతో దేవుడు అన్నాడు, నీవు నీ దృష్టి ఆ యొక్క ఆజానుబాహుల మీద, ఆ రాక్షసుల మీద ఉంచకు, నీ దృష్టి నా వాక్యం మీద ఉంచు. దివారాత్రములు దాన్ని ధ్యానించు. ఎందుకు? ఆ వాక్యంలో నేను చెప్పాను నీకు, నువ్వు జయిస్తావు, నువ్వు స్వాధీనపరచుకుంటావు. నీ యొక్క నేత్రాల్ని నువ్వు చూసి వాటిని నమ్మినట్టయితే నువ్వు ఓడిపోతావు. దేన్ని నమ్మాలి? నేను చెప్పిన వాక్యము నువ్వు నమ్మాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? But my God shall supply all my needs. కాగా నా దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడు. హల్లెలూయా. అది చూడు నువ్వు. అయ్యగారు నాకు ఉద్యోగమే లేదండి, దానితో సంబంధం లేదు. దేవుడు ఏ రకంగా నీకు ఇస్తాడో నీకు తెలియదు. ఆ సారెఫెత్లో ఉన్న స్త్రీ యొక్క కిచెన్లో, ఆమె యొక్క వంట గదిలో రోజు నూనె ఉత్పత్తి అయింది. హల్లెలూయా. హల్లెలూయా. రోజు పిండి ఉత్పత్తి అయింది. హల్లెలూయా. ఎలాగ దేవుడిస్తాడో నీ బాధ్యత కాదది. నమ్ముట నీ బాధ్యత. నమ్మటం అంటే ఈ మనసుతో నమ్ముతున్నా అనడం కాదు. ఆ చిత్రము బలపడి, ఆ చిత్రము నిన్ను ఒక ధైర్యమైన స్థితికి, ఒక రకమైనటువంటి బలము, ఒక రకమైనటువంటి స్థిరత్వము, ఒక రకమైనటువంటి ధైర్యమునిచ్చి, నాకు ఏమీ కాదు, నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను, ఖచ్చితంగా నాకు జరుగుతుంది. ఎందుకు? ధ్యానించడం ద్వారా నీవు ఆ చిత్రాన్ని నువ్వేం చేసుకున్నావు? బలపరుచుకున్నావు. ఏ చిత్రం అది? దేవుడు నీ పట్ల, నీ గురించి కలిగిన చిత్రంతో ఇప్పుడు నీ చిత్రము ఏకీభవిస్తుంది. కాబట్టి హల్లెలూయా. లివింగ్ ఇన్ ద కింగ్డమ్. ఎక్కడుందండి కింగ్డమ్? నీలో ఉంది. చెప్పండి, ఎక్కడుందండి? ఆఖరి వచనం, సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం. ఈ యొక్క అర్థముతో ఇప్పుడు బైబిల్ చదవండి, మీకు చాలా అద్భుతంగా అర్థమవుద్ది. రకరకాలైన అద్భుతాలు జరిగాయి చూసారా? అవన్నిటిని కూడా ఇప్పుడు మీరు ఈ యొక్క అండర్స్టాండింగ్తో చదివితే మీకు నూతనముగా సత్యాలు మీకు తెలుస్తాయి. సామెతలు 4,
20. నా కుమారుడా నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నా మాటలు ఆలకించు, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. చూసారా, నా వాక్యం చాలా జాగ్రత్తగా విను. నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనియ్యకుము. అంటే చూసారా, దివారాత్రం ఏం చూస్తుండాలి? సమస్యను కాదు, పరిష్కారాన్ని. పరిష్కారం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. హల్లెలూయా. నాకు ఇది లేదండి, అది. ఎప్పుడైనా డాక్టర్ ఏదైనా చెప్పి ఒక విచారకరమైనటువంటి వార్త చెప్పాడు అనుకోండి, ఏం చేస్తారు? సాధారణంగా 10 మందికి ఫోన్ చేసి దాన్ని చెప్తానే ఉంటారు. చెప్పినప్పుడల్లా చిత్రం బలపడతా ఉంది. ఏ చిత్రం అండి? డాక్టర్ చెప్పిన చిత్రం. ఇదంటండి, ఇలా తినకూడదంటండి, ఆపత్యం అంటండి, ఇలా చేస్తే ఇదండి. ఆయన ఏం చెప్తాడు? ఇంకొక ఆయన ఉన్నాడు, అవునండి నాకు ఇలాగే ఉండిందండి, ఇలా చెప్పాడండి నా డాక్టరు, ఈ డాక్టరు, ఆ డాక్టర్, ఈ మనిషి, ఆ మనిషి, ఆ వ్యక్తి, వీళ్ళందరూ కలిసి నీ చిత్రాన్ని బలపరుస్తున్నారు. ఏ చిత్రం? ఓడిపోయే చిత్రం. అర్థమవుతుంది మీకు? అందుకే అనవసరంగా సమయం వ్యర్థం చేసుకోకండి. ఏదొచ్చినా దాన్ని ఎదిరించాలంటే నువ్వు దేంట్లో సమయం గడపాలి? దేవుని వాక్యంలో. అది నీ కళ్ళ ముందు నుంచి తీయొద్దు అంటున్నాడు. హల్లెలూయా. తొలగిపోనివ్వకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వానికి అది జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా. వాక్యము సర్వ శరీరముకు ఆరోగ్యమునిచ్చును, సమృద్ధినిచ్చును, ఆశీర్వాదమునిచ్చును, జయమునిచ్చును. అయితే నీవు ఆ వాక్యము ద్వారా ఆ చిత్రాన్ని నువ్వు బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి నీ హృదయంలో. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ మాట చెప్పండి నాతో, నేను జయశీలుడను. చెప్పండి, నేను జయశీలుడను. పక్క తెలిసి నీ స్నేహితులతో, నీ పక్కన వారితో చెప్పండి, నేను జయశీలుడిని అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏం చిత్రం ఉండాలి? ఓడిపోయే చిత్రం కాదు. ఈ రోజు నుంచి ఏ చిత్రం ఉండాలి? అనారోగ్యమైనటువంటి చిత్రం కాదు, లేమి అనే చిత్రం కాదు, సమృద్ధి అనే చిత్రం, సమాధానం అనే చిత్రం, సంతోషం అనే చిత్రం, ఆశీర్వదించబడడానికి ఆ చిత్రం. ఆ రకమైనటువంటి దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు ఏమున్నాయో ఆ వాగ్దానము ముందుగానే చూడాలి నువ్వు, అది నాది అని. ఎప్పుడైతే నీ బాధ్యత వహించి ఆ చిత్రాన్ని నువ్వు స్థిరపరచుకుంటావు విశ్వాసంతో, ఇది సమయమే, కొద్ది సమయంలో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మన మధ్యలో ఉన్నటువంటి ఇంకో సహోదరి పేరు కవిత. మరి తను ఉన్నటువంటి 2 వారాల క్రితము మన మధ్యలో ఆరాధనలో ఇన్స్టెంట్గా హీల్ అయినటువంటి వారిలో ఈ సహోదరు కూడా ఒకటిగా ఉన్నారు. స్కిన్ ప్రాబ్లం గురించి పాస్టర్ రాజు గారు విడుదల చేసిన మాటను రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రోజు తన అస్వస్థతను అనుభవించారు. అయితే దానికంటే ముందు తన ఏ విధంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారో మనతో పంచుకుని ఉన్నారు. మరి తనకి చాలా విపరీతమైనటువంటి ర్యాషెస్ రావడం వల్ల తన స్కిన్ కలర్ కూడా మారిపోయి తన నల్లగా అయ్యి ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్స్ని సంప్రదించినా ఫలితం లేకుండా ఉంది. మరి ఆ పరిస్థితిని తన తట్టుకోలేక విపరీతమైనటువంటి ఆ యొక్క స్కిన్ ప్రాబ్లంలో దురద వల్ల తను ఒకరోజు చీర కట్టి తన ఉరి వేసుకుని చనిపోదామన్నటువంటి పరిస్థితికి కూడా వెళ్ళారు. కానీ ఒకరి సహాయం ద్వారా చూసి ఆ విధంగా జరగకుండా దేవుడు తప్పించారు. అదే రోజు మరలా తిరిగి తన ఆరాధనకి రావడము, అదే రోజు తన పరిస్థితి గురించి, చర్మానికి సంబంధించినటువంటి సమస్య నుంచి దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని పాస్టర్ రాజు గారు మాట విడుదల చేసినప్పుడు వెంటనే అదే రోజు ఆ క్షణంలోనే తనను సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. అద్భుతమైనటువంటి విధానంలో మన మధ్యలో సజీవురాలుగా ఉన్నారు. అది మాత్రమే కాకుండా తన 2 బిడ్డల విషయంలో స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత వారు స్కూల్స్కి అడ్మిషన్ తీసుకోవాల్సిన విషయంలో ఎంతో డబ్బు అవసరమైంది. వారి విశ్వాసంతో ఆరాధనలో వచ్చినారు, ప్రార్థన చేసి విలువైన విత్తనాన్ని కూడా ఆ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి ఆ ఫీజు అంతా కూడా ఏర్పాటు చేయబడడం కొరకు వారు విశ్వాసంతో ఒక విత్తనాన్ని కూడా నాటడం జరిగింది. వారు చెప్తున్నట్టు సాక్ష్యం, 2 బిడ్డలో ఒక బిడ్డకి ఒక బ్రదర్ వచ్చి ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా చదువుకు అయ్యేటువంటి అకాడమిక్ ఇయర్కి అయ్యేటువంటి ఆ ఫీజు అంతా కూడా పే చేయడానికి ముందుకు వచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. దేవుని వాక్య ప్రకారం ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు మనందరము కూడా మంచి ఆరోగ్యముతో, స్వస్థతతో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు.
అందుకే ఆయన గాయములు పొందాడు. కాబట్టి మీలో ఎవరికైనా ఏ రకమైన అనారోగ్యమైన ఉన్నట్టయితే, శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయినా మరి దాని విషయమై ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీకు ఎక్కడ ఏ రకమైన జబ్బున్నా అక్కడ మీ చేయి తీసుకుని పెట్టుకోండి. గుండె జబ్బు అయితే గుండె మీద, మరి చర్మ వ్యాధి అయితే చర్మం మీద, మరి తలతో సంబంధించింది అయితే తల మీద చేయి పెట్టుకోండి. మరి పెట్టుకోలేనటువంటి స్థలం అయితే తల మీద చేయి పెట్టుకోండి. నాతో ఏకీభవించండి, ప్రార్థిస్తాము. ప్రార్థనలో శక్తి ఉంది, యేసయ్య రక్తములో శక్తి ఉంది. నేను ప్రార్థించినప్పుడు మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు స్వస్థత నొందుతారు. నొందినప్పుడు మీరు ఖచ్చితంగా మాకు వ్రాసి తెలియపరచండి. మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ప్రతి వారం కూడా మేము సంఘంలో అనేక మంది వచ్చి ఆయన స్వస్థత నిమిత్తమైన సాక్ష్యాలు చెప్తూ మరి మేమందరం కలిసి దేవుని గణపరచడానికి అవకాశం కలిగిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీరు కూడా అటువంటి అనుభవం పొందుతారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మీ చేయి తీసుకొని, మీరు ఎక్కడ బాగాలేదో, ఎక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడ అస్వస్థత ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన, మీకు మహిమ కలుగును కాక. మా స్వస్థత నిమిత్తమై మీరు గాయములు పొందారు. మీ యొక్క వీపంతా కూడా చిట్లిపోయింది, మీ శరీరము ముక్కలు ముక్కలుగా చేయబడ్డది ప్రభా, చీల్చబడ్డది ప్రభా, మీ రక్తము కార్చారు ప్రభా. ఎందుకంటే మా స్వస్థత నిమిత్తము, మా రక్షణ నిమిత్తం. కాబట్టి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి అనారోగ్యము ఎవరైతే ఈ బిడ్డలు విశ్వాసముతో చూస్తున్నారో వారు చేయి చాపి మీ టీవీ ముట్టినప్పుడు ప్రభా ఇప్పుడే మీ శక్తి వారిలో పారును కాక, ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తి విరగగొట్టబడును గాక ప్రభా. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి సంపూర్ణ విడుదల కలుగును గాక ప్రభా. విశ్వాసముతో నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఈ సమయంలో స్వస్థత నొందుతున్నారని నేను పలుకుచున్నాను యేసు నామములో. కాబట్టి ప్రభా గొప్ప గొప్ప కార్యములు జరిగించండి. ఆర్థరైటిస్ నుంచి ప్రభా, హై బ్లడ్ ప్రెషర్ నుంచి ప్రభా, హై బ్లడ్ షుగర్ లెవెల్ నుంచి ప్రభా, మరి థైరాయిడ్ లెవెల్స్ నుంచి ప్రభా, మరి ఇంకా రూమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ప్రభా, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రభా, తలకు సంబంధించింది ఉండొచ్చు. ప్రతి దాని నుంచి మీరు విముక్తి ఇప్పుడే అనుగ్రహిస్తున్నది మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. నమ్మిన వారు నాతో పాటు హల్లెలూయా చెప్పండి. మరి స్వీకరించండి. ఈ సమయంలో దేవుడు మీ శరీరంలో ఒక గొప్ప కార్యము జరిగిస్తున్నాడు. నమ్మిన వారు మీరు తెలుసుకుంటారు కూడా, మీరు అనుభవిస్తారు కూడా. ఈ సమయంలో మీరు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీ కనులు విప్పబడుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో మరి శారీరక మరి స్కిన్ డిసీజ్ నుంచి హీల్ చేస్తున్నారు. తీసుకోండి, తీసుకోండి, ఈ సమయంలో తీసుకోండి. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. ఈ గొప్ప కార్యాలు జరిగించమని మీ యొక్క నామం గణపరచబడను గాకని ప్రార్థించి యేసు నామములో ప్రార్థించి మరి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.